హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మేము నల్లగుట్ట నరసింహస్వామి టెంపుల్కి వచ్చామండి. నేను మా చిన్నమ్మాయి మా అల్లుడు వచ్చామండి. ఈ టెంపుల్ గురించి చాలా లేటుగా తెలుసుకున్నామండి. మేము 25 ఇయర్స్ నుంచి ఈ జీడిమెట్ల పరిసరాల్లో ఉంటున్నాం, కానీ ఇక్కడ ఈ టెంపుల్ ఉందని మాత్రం తెలియదండి. మామూలుగా అనుకునే వాళ్ళు ఇక్కడ ఏదో గుడి ఉంది అందరూ వెళ్తున్నారని, కానీ ఎప్పుడూ ఏమీ పట్టించుకోలేదండి. సడన్గా ఈరోజు ఈ గుడి తెలుసుకోవడం వల్ల చూడడానికి వచ్చామండి. ఇక్కడ కింద స్టార్టింగ్లో ఒకవైపు ఆంజనేయ స్వామి, ఒకవైపు వినాయకుడు ఉన్నాడండి. ఇక్కడ మా అమ్మాయి ఈ ఆంజనేయ స్వామికి పూలు పెట్టి పూజ చేస్తుంది. ఇదిగోండి, ఈ గుడిలో వినాయకుడు ఉన్నాడనమాట. ఈ వినాయకుడి గుడిలో పూజ చేసేసి మెట్ల మార్గం గుండా నరసింహస్వామి టెంపుల్కి పైకి వెళ్ళాలండి. మెట్లు ఎక్కకపోయినా సైడ్ నుంచి ఇంకో ద్వారం కూడా ఉందండి. మేము మెట్ల మార్గం గుండా వెళ్తున్నాము. ఇది మెట్ల మార్గాన్ని మొదలు. ఇక్కడ కూడా పూలు పెట్టి దండం పెట్టుకొని వెళ్తున్నామండి పైకి. ఈ మొత్తం కొండగుట్టలు ఎప్పుడో పురాతనమైన గుడి అండి. అది 120 ఇయర్స్ బ్యాక్ టెంపుల్ అని ఇక్కడ చెప్తున్నారండి. ఇక్కడ నరసింహస్వామి పాదముద్రలు కూడా మనకు కనపడతాయండి. మేము వెళ్ళిన రోజు అయితే 3 పాదాల్లో 2 పాదాలే చూడగలిగానండి. ఇంకో పాదముద్ర మిస్ అయ్యాం మేము. ఇదిగోండి, ఈ పక్కనే ఒక పాదం కనిపిస్తుంది చూడండి. ఇదిగోండి, ఇది మొదటి పాదం. ఇక్కడ మా అమ్మాయి దగ్గరికి వెళ్ళడానికి దారి లేదని దూరం నుంచి ఒక పువ్వు వేసి నమస్కారం చేసుకుందండి. ఇలానే కొంచెం ముందుకు వెళ్తే ఇంకో పాదముద్ర ఉందండి. ఇదిగోండి, ఇంకొక పాదం. ఇలా ఇంకొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత 3వ పాదం కూడా ఉందండి. ఆ పాదం అయిన తర్వాత దేవుడు కొండ గుహలో వెలిసాడని ఇక్కడ చెప్తున్నారండి. అయితే మేము 3వ పాదం మాత్రం మిస్ అయ్యాను. ఈసారి మళ్ళీ వెళ్ళినప్పుడు ఆ 3వ పాదం చూపిస్తాను. ఇక్కడ శివలింగం ఉందండి. ఇక్కడ తపస్సు చేసేవారని మునులు చెప్తున్నారండి. ఇక్కడ శివలింగం ఉంది. ఇది కూడా స్వయంభూ అనే చెప్పారండి. మరి చూడండి ఎంత చిన్న కొండ గుహలో ఉన్నాడో శివుడు. ఇక్కడ నుంచి లోపలికి వెళ్తే ఇది మండపం అండి. ఈ మండపంలో సత్యనారాయణ వ్రతాలు జరుగుతాయండి. ఈ గుడి సత్యనారాయణ స్వామి వ్రతాలకి ఫేమస్ అండి. ఎక్కువగా వ్రతాలే చేసుకుంటారు ఇక్కడ. సత్యనారాయణ స్వామి వ్రతాలు చేస్తారని ఈ టెంపుల్లో నాకు తెలుసండి, కానీ ఎప్పుడూ గుడికి రాలేదు. టైం వస్తే కానీ గుడికి రాలేమని, మనం అనుకుంటే కాదు దేవుడు రమ్మంటేనే వస్తామని నాకు ఇప్పుడే అర్థమైందండి. ఇక్కడ కొబ్బరికాయలు కొట్టాలి. ఈ మెట్ల మార్గం గుండా ఈ చిన్న గుహలోకి వెళ్తే అక్కడ నల్లగుట్ట నరసింహస్వామి వెలిసారండి. చిన్న మార్గం నుంచి ఇదిగోండి, ఈయనేనండి నరసింహస్వామి. ఇక్కడ పంతులు గారు పూజ చేసి పూజ అయిన తర్వాత ఒక చిన్న బెత్తం ఉంటుందండి అక్కడ. ఆ బెత్తంతో మన 3 సార్లు కొడతారు. అలా కొట్టడం వల్ల మనకేమైనా గ్రహపీడలు ఉంటే పోతాయని నమ్మకం అంటండి. ఇలా మెట్ల మార్గం నుండి బయటకు వచ్చి ఇంకో చిన్న గుహ దగ్గరికి మనం వెళ్ళాలండి. అక్కడ నాగేంద్ర స్వామి ఉంటాడు. ఇక ఈ మెట్లకొండ పైకి వెళ్తే నాగపడకలు ఉన్నాయంటండి. నాగదేవత దేవాలయం ఉందంట. అది కూడా చూసేద్దామండి. ఇన్ని రోజులు ఇంత మంచి టెంపుల్ని ఎలా మిస్ అయ్యామో మాకే అర్థం కావట్లేదండి. ఎంత బాగుందోనండి టెంపుల్ మాత్రం. చాలా ప్రశాంతంగా కొండలు గుట్టలు ఎక్కడో ఊరు చివర ఉన్నట్టుగా దేవాలయం ఎంత బాగుందోనండి. దేవుడు ఇన్నాళ్ళకు మమ్మల్ని కరుణించాడు అనుకుంటున్నాను. ఇంకా ఏవో టెంపుల్స్ ఇక్కడ కన్స్ట్రక్షన్లో కూడా ఉన్నాయండి. అదిగోండి, అక్కడ దేవాలయం రెడీ అవుతుంది. భ్రమరాంబికా దేవి అనుకుంటా. అక్కడ భ్రమరాంబిక మల్లికార్జున. ఇది నాగదేవత ఆలయం అండి.
ఓం శం శరణం భవా అనండి, ఏం కాదు. ఇక్కడ చిన్న గుహేనండి ఇది, కానీ నాగేంద్ర స్వామి మాత్రం పెద్ద పుట్ట పెట్టుకుని ఉన్నారండి. ఆ గుహలోకి ఒంటరిగా వెళ్తే మాత్రం ఒళ్ళు గగురు పొడుస్తుందండి. పెద్దవాళ్ళు పిల్లల్ని వెంటబెట్టుకుని వెళ్తేనే బెటర్ అండి, లేకపోతే పిల్లలు భయపడతారు. నాగేంద్ర స్వామి ఆ గుహకి గ్యాప్ ఉన్నంత వరకు పెరిగి ఆ పుట్ట ఆగిపోయిందండి. ఆ కొండే కనుక అడ్డం లేకపోతే ఇంకా బాగా పెరిగిపోయేవారో ఏమోనండి. మరి ఈ టెంపుల్లో కూడా రాళ్ళు ఇలా పేరుస్తున్నారండి. గృహం నిర్మించుకోవాలని కోరుకున్న వాళ్ళు ఇలా ఒక స్టోన్ మీద ఒక స్టోన్ పేర్చి ఇల్లులా కట్టుకుంటారండి. మా అమ్మాయి కూడా కడుతుందండి. ఇక్కడ ఎన్ని బిల్డింగులు కడుతుందో చూద్దాం. ఒక విల్లా చాలంటండి, అందుకని ఒక స్టోనే పెట్టింది. ఈ నాగేంద్రుడు రోజు నరసింహస్వామి దగ్గరికి నైట్ టైం వెళ్ళి వస్తాడని ఇక్కడ చెప్తున్నారండి. మా జీడిమెట్లో కూడా ఇంత మంచి గుడి ఉందని దగ్గర దగ్గర ఒక 25 ఏళ్ల తర్వాత తెలుసుకున్నామండి. ఈ శిలల్లోనే ఇలా రూపాన్ని దిద్దారండి, ఏనుగు రూపం. ఇలా ఎలా నిలిచినాయో ఏమోనండి, రాళ్ల మీద రాళ్ళు బలి పెట్టారు. ఇక్కడ శివలింగం. ఈ కొండ మీద గోశాల కూడా ఉందండి. ఈ కొండ మీద నుంచి ఎటు నుంచి అయినా కిందకి వెళ్ళిపోవచ్చండి. కారు కూడా పైకి వచ్చేస్తుంది. మేము మాత్రం మెట్ల మార్గం గుండా వచ్చాము కిందకి. ఈ గుడి 120 సంవత్సరాల నాటి గుడి అంటండి, కానీ మాకే తెలియడానికి ఇన్నేళ్ళు పట్టింది. కానీ చాలా బాగుందండి టెంపుల్ మాత్రం. మీకు ఎప్పుడైనా కుదిరితే ఈ గుడి ఒకసారి విజిట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.